శుభమస్తు. శ్రీరామ జయం. జ్యోతిషంలో యోగాలు అనేవి ప్రత్యేకం. యోగము అంటే విశేషమైన అదృష్టాన్ని కలిగించేది అని అర్థం. గురువారం పుష్యమి నక్షత్రం, పుష్యమి నక్షత్రం ఆదివారం, ఆదివారం ద్వాదశి, ఇలా కొన్ని కలిసినప్పుడు వాటికి యోగములు అంటుంది ఈ జ్యోతిష శాస్త్రం. అందులోనూ ఆదివారం పుష్యమి నక్షత్రం అద్భుతమైన యోగం. మంత్రానికి, జప సాధనకు, లక్ష్య సిద్ధికి, సంకల్ప సిద్ధికి అనుకూలమైనటువంటి పరమాద్భుతమైన యోగం. ఇది ఈనాటి విశేషం. ఆదివారం పుష్యమి నక్షత్రం కావడంతో ఈ రోజున ఏ మంత్రం మనం పూర్వం స్వీకరించి ఉన్నామో, ఏ దైవం మనకు ఇష్టమో ఆ దైవనామాన్ని జపంగా మనం రోజంతా చేస్తూ ఉంటే ఆ దైవానుకూలత సులభంగా సిద్ధిస్తుంది. ఇలా ఎందుకు చెప్పారు? పుష్యార్క యోగం అంటే పుష్యమి నక్షత్రం శని నక్షత్రం, ఆదివారం సూర్య సంబంధితమైన వార విశేషం, తిథి, వారం, అలాగే నక్షత్రం, ఈ మూడు చాలా ప్రత్యేకమైనటువంటి అంశాన్ని కలిగి ఉంటాయి, ప్రభావాన్ని చూపిస్తాయి. అందులోనూ ద్వాదశి, త్రయోదశి ఈ తిథులు పితృదేవతాకమైనటువంటి తిథులు. ఆదివారం, త్రయోదశి, పుష్యమి నక్షత్రం, తిథి, వారం, నక్షత్రం కలవడంతో పరమాద్భుతమైన యోగం ఇలా ఏర్పడిన నేపథ్యంలో ఈరోజు మనం చేసేటటువంటి జపం, నియమం, సాధన, వ్రతం, ఉపవాస వ్రతం, మౌన వ్రతం, ఏ విధమైన వ్రతాన్ని మనం ఈరోజు పాటించినా చాలు మనోబలం చేకూరుతుంది, సంకల్ప సిద్ధి కలుగుతుంది. ఆదివారానికి సూర్యుడు అధిపతి, సూర్యుని కుమారుడు శనైశ్చరుడు, పుష్యమి నక్షత్రానికి అధిపతి. తండ్రి కొడుకులు ఇరువురు కూడా తండ్రి తూర్పు అయితే కుమారుడు పడమర, అనుకూలత లేదు. అయినా కూడా ఇలాంటి నేపథ్యంలో మన మనస్సుని ఇక్కడ మనం ప్రభావితంగా చూపించే ఈ సూర్యుడు శని అనుకున్నప్పుడు జ్యోతిష చక్రంలో సింహరాశికి అధిపతి సూర్యుడు, కుంభరాశికి అధిపతి శనైశ్చరుడు. 180 డిగ్రీలలో ఇద్దరు పరస్పరం ఒకరికి ఎదురుగా ఉంటారు, 7వ ఇంట్లో ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో ఇరువురి మధ్యన ఉండేటటువంటి సూత్ర బిందువు, అది స్థిర బిందువు. మనం వేవరింగ్ లేకుండా, అంటే ద్వైధీభావం అంటాం తెలుగులో, అటు ఇటు అనే ఆలోచన లేకుండా స్థిర సంకల్పంతో ఏ పని చేస్తున్నామో ఆ చేసే పని మీద లక్ష్య శుద్ధి కలిగి ఉండడమే మనోబలం. ఆ మనోబలం సాధించడం కోసం ప్రాచీనులు మనకు అందించిన పరమమైనటువంటి విజ్ఞాన ధర్మమైన విషయం జపం. జపం చేయాలి. కొత్తగా జపమాలను సేకరించుకున్నా, కొత్తగా ఏదైనా మంత్రం జపం చేద్దామనుకున్నా, ఈరోజు నేను ఈ అనుష్ఠానం ఆరంభం చేస్తాను అనుకున్నా, అలాగే నూనె, ఉప్పు, కారం ఈ మూడు లేని పదార్థాలను ఈరోజు ఆహారంగా స్వీకరించి మౌన వ్రతాన్ని పాటిస్తూ సూర్యాయ నమః, ఓం శ్రీం రాం రామాయ నమః, మహాగణపతయే నమః, శ్రీమాత్రే నమః, ఏ దైవాన్ని మనం విశ్వసించి ఉన్నామో ఆ దైవనామాన్ని ఈ రోజంతా జపం చేస్తే పుష్యార్క యోగం వలన మనోబలం పెంచుకోగలిగాను అవుతాం. ఇది విషయం. తెలుసుకున్నాం, సాధిద్దాం. ఆత్మవిశ్వాసంతో సంకల్పంలో ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేద్దాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.